హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఇలా కెమెరా ముందుకు వచ్చి మీతో మాట్లాడుతున్నాను అనమాట. సో నా ఫేస్ అంతా చూసి మీరు ఇదవద్దు, ఇగ్నోర్ దట్ మై ఫేస్. చాలా డల్గా ఉన్నా అనమాట. బికాస్ కాలేజ్కి వెళ్ళొచ్చాను. మార్నింగ్ వెళ్తే ఇప్పుడు వచ్చాను అనమాట. ఈవినింగ్ అయింది వచ్చేసరికి. బట్ కొన్ని వర్క్స్ ఉంటే చేసుకున్నాను. చాలా స్ట్రెయిన్ అవుట్ అయిపోయాను. సో ఎమర్జెన్సీ వర్క్ ఉంటే కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇక నుంచి ఇంకా కాలేజ్కి వెళ్తూనే ఉండాలన్నమాట. సో నేను ఇప్పుడు ఇలా ఎందుకు వీడియో రికార్డ్ చేస్తున్నా అంటే బికాజ్ నేను కాలేజ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో అది చాలా ఫన్గా బాగుంటుంది. మాకు ఇంటర్నల్స్ జరుగుతాయి అన్నమాట. ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ 2 జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ ఇంటర్నల్ అండ్ సెకండ్ ఇంటర్నల్ నేను 2 కలిపి ఒక వీడియోలో పెడుతున్నాను. అండ్ దీని తర్వాత కూడా ఇంకొక కాలేజ్ వీడియో వస్తుంది. ఈరోజు వెళ్ళొచ్చి షూట్ చేశాను కాబట్టి సో 2 ఇంటర్నల్స్ వస్తాయి. వీడియో చాలా బాగుంటుంది, చూడండి. అండ్ ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. ఇంటర్నల్ అయిపోయాయి కాబట్టి ఆల్మోస్ట్ సెమ్ దగ్గరలో ఉంటుంది. ప్రిపరేషన్స్ నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో ప్రిపేర్ అవ్వాలి. సో ఎండలు మామూలుగా లేవు. మీరైతే జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ ఎండల్లో కూడా ప్రిపరేషన్స్ ఆగవు. సో ప్రిపేర్ అవుతూనే ఉండాలి. సో మీరందరూ జాగ్రత్తగా ఉండండి. అండ్ మా 2 ఇంటర్నల్ ఎగ్జామ్స్ కాలేజీలో జరిగినాయి, మా కాలేజ్లోనే. అండ్ మా కాలేజీలో మా ఎగ్జామ్ రూమ్ ఇదంతా కూడా చూపించే వీడియో చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ కూడా చేసేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాంటి వీడియోస్ చేసేద్దాం. ఎండ బాగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సో ఎక్కువ వాటర్ తాగండి, హైడ్రేటెడ్గా ఉండండి. మీకు చెప్తున్నాను కానీ నేను తాగట్లేదు. సో నేను కూడా తాగుతాను అనమాట. సో ఇది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. కాలేజ్ వీడియోస్ సిరీస్ మనం చేసి పెట్టాం. కాలేజ్ బ్లాగ్స్లోకి వెళ్ళి వీడియోస్ మొత్తం చూడండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. బాయ్ బాయ్. సో ఇదైతే ఫస్ట్ ఇంటర్నల్ జరిగినప్పుడు వ్లాగ్ అనమాట. నేను ఎక్కువ టైం లేకుండే, నాకు కొంచెం క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను. అందువల్ల నేను 2 ఇంటర్నల్ ఎగ్జామ్ బ్లాగ్ ఒక బ్లాగ్లో నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇంటర్నల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. సో ఇంకా టిఫిన్ చేసి వెళ్ళిపోదాం అన్నట్టు టిఫిన్ చేయడానికి వచ్చాను అనమాట. ఎప్పుడు నేను టిఫిన్ చేసే రమేష్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి. సో చాలా చోట్ల కొత్తగా ట్రై చేద్దామని తిరిగి ఫైనల్లీ ఇక్కడికైతే రావాల్సి వచ్చిందనమాట. సో ఇంకేం తీసుకున్నామంటే నేనైతే సాంబార్ ఇడ్లీ అండ్ మహేష్ అయితే దోశ, ఇంకా వైష్ణవి అయితే పూరి తీసుకుందనమాట. ఈవినింగ్ టైంలో అసలే సమ్మర్ కాబట్టి నేనైతే ఇడ్లీ తీసేసుకున్నా. లాంగ్ వెళ్ళాలి, దావాద్రి వేస్తుందని. సో అలా అయితే తినేసాం అనమాట. మేమందరం కలిసినప్పుడు చాలా ఫన్ ఉంటుంది, అసలు ఎక్స్ట్రీమ్ ఫన్. నవ్వుకుంటూ ఉంటాం, జోకులు వేసుకుంటూ ఉంటాం. ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూసారు. బట్ ఆ ఫన్ అంతా కూడా పెడదామంటే ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఇంకా నేను సాంబార్ ఇడ్లీ తింటాను. ఎవ్రీ టైం ఈ హోటల్లో నేను సాంబార్ ఇడ్లీ తింటాను. నాకు ఎందుకో బాగా నచ్చుతుంది అనమాట. సో ఆ సాంబార్ ఇడ్లీ ఎప్పుడు తింటూ ఉంటాను అనమాట. సో ఇక్కడ మహేష్ అయితే ఒకటే ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే ఉంటాడనమాట. మహేష్ మీద జోకులు అయితే మామూలుగా వేసుకోము. సో బాగా అనిపిస్తూ ఉంటుంది ఫన్నీగా. సో నేను ఎందుకు ఫన్నీ అన్నా అంటే ఒకరిని గురించి ఒకరు పట్టించుకోకుండా, ఏమి లేకుండా ఎంత జోకులు వేసినా కానీ టేక్ ఈజీగా తీసుకుంటూ ఉంటాం అనమాట అందరం. సో కొంతసేపు అలా నవ్వుకోవడానికి బాగా అనిపిస్తూ ఉంటుంది. చూస్తుండగానే ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్ అయిపోయింది, సెకండ్ ఇంటర్నల్ ఎగ్జామ్ కూడా అయిపోయిందనమాట. చూసారా, నేను చెప్తున్నాను ఎప్పుడు బిజీయే మహేష్ అని. సో బిజీ పర్సన్ మహేష్ అనమాట. సో ఆల్మోస్ట్ సెకండ్ ఇంటర్నల్ కూడా అయిపోయింది. నాకు తెలిసి ఇంకొక 1 మంత్లో సెమ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయన్నమాట. ఏంటో అసలు ఇంత ఫాస్ట్గా అయిపోతున్నాయి, ఇయర్స్ రోజుల్లో అయిపోతున్నాయి అన్నమాట. ఫైనల్లీ ఇంక ఇక్కడైతే టిఫిన్ చేసేస్తున్నాం. ఈ టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళేసి బస్ ఎక్కాలన్నమాట. సో చాలా బాగుండింది ఇడ్లీ. తర్వాత మేమైతే ఇంకొక జ్యూస్ తీసుకొని తినేసాము. ఇక్కడ ఏదో సంథింగ్ అంటున్నాడు మహేష్. సో దానికి నేను వీడియో తీసిన ప్రతిసారి కామెంట్ చేస్తూ ఉంటారనమాట. సో బట్ నేను ఏం పట్టించుకోను. సో ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు, మనం ఏంటనేది మనకు తెలుసు అనమాట. సో జోక్గా అంటున్నారు, సీరియస్ ఏం కాదు. సో అలా జ్యూస్ తాగుతా ఇంక వాళ్ళ ఫన్నీ కాన్వర్సేషన్ తింటా. సో కనీసం ఒక బ్లాగ్ అన్న వస్తుంది అన్నట్టు నేను ప్లాన్ చేస్తాను. బట్ ఈ వీడియో అయితే రాలేదు కాబట్టి నేను 2 వీడియోస్ 2 వ్లాగ్స్ కలిపి ఒక వ్లాగ్లో నేను మీతో షేర్ చేస్తున్నా. ఫైనల్లీ మేమైతే బస్ స్టాండ్కి వచ్చేసాం.
బస్ స్టాండ్కి వచ్చేసిన తర్వాత వైష్ణవి బస్సు ఉందన్నమాట రెడీగా, తను వెళ్ళిపోయింది. తర్వాత నన్ను బస్ ఎక్కిచ్చేసి మహేష్ కూడా వెళ్ళిపోతాడు. మేము ఇలా వచ్చినప్పుడల్లా మహేష్ చాలా కేర్గా చూసుకుంటాడనమాట. దగ్గరుండి బస్ ఎక్కించి జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళాక వెళ్ళారా లేదా అని కాల్ చేయడం, అడగడం చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే బస్సులో పూజని నేను వీడియో తీయమని రిక్వెస్ట్ చేశాను. సో మాతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా ఉండింది, నియర్ బై విలేజ్. మేమందరం కలిసి వస్తూ ఉంటాం, అన్ఎక్స్పెక్టెడ్గా కలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో అప్పుడప్పుడు ఇలా వ్లాగ్ షూట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఫైనల్లీ అలసిపోయినట్టు అనిపిస్తుంది. డే స్టార్టింగ్ నుంచి డే ఎండింగ్ వరకు కూడా జర్నీ నడుస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని కాలేజ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళొచ్చిన తర్వాత 2 days డెఫినెట్గా నేనైతే రెస్ట్ తీసుకుంటాను. అంతలా అలసిపోతాను అనమాట. అంత లాంగ్ జర్నీ ఉంటుంది నాకు. ఆ జర్నీలో కూడా మళ్ళీ చదువుకొని ఇవన్నీ మైండ్లో స్ట్రెస్ పెట్టుకొని వెళ్ళి ఎగ్జామ్స్ రాసి రావడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్ ఫర్ మీ. బట్ ఈజీ అయిపోయింది, ఛాలెంజింగ్గా తీసుకున్నాను, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ కూడా ఎక్స్ట్రీమ్ ఫన్ నడుస్తుంది. బట్ బస్లో ఏంటంటే మూవీ పెట్టారనమాట. ఆ డిస్టర్బెన్స్ వల్ల నేను ఫన్ యాడ్ చేయలేదు. సో ఇదైతే సెకండ్ ఇంటర్నల్ వ్లాగ్ అనమాట. నేనైతే పూజి నేను కలిసి బయలుదేరామన్నమాట. సో అప్పుడు ఇంకా ఈ బయట వ్యూ అంతా మీకు చూపించడం నాకు అలవాటే కాబట్టి సో అలా వ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఇంకా పూజ అయితే అందరికి కాల్ చేసి మాట్లాడుతుంది. సో ఈ లాలో ఏంటంటే ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎంతమందితో మనకి కుదిరితే అంతమందితో కమ్యూనికేట్ అవుతే మనకే బెనిఫిట్ అనమాట. సో అందుకని కమ్యూనికేట్ అవ్వడం నేర్చుకుంటున్నాను నేను ఇప్పుడిప్పుడే. నేను ఎందుకంటే ఇంట్రోవర్ట్ గర్ల్ని ఆల్మోస్ట్ ఎక్స్ట్రోవర్ట్ అయిపోయాను. సో కమ్యూనికేషన్స్ పెంచుకోవాలి బాగా. ఎంత ఎక్కువ మందితో మాట్లాడితే అంత బెనిఫిట్ ఉంటుంది, మనకి ఎక్కువ విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో పూజతో అయితే అందరితో మాట్లాడేస్తూ ఉంటుంది. బట్ నేను అలా కాదు, కొన్ని లిమిటెడ్గా తొందరగా మాట్లాడినా అనమాట. సో ఇక్కడైతే మేము ఎక్కిన బస్సులో టీవీ ఉండింది. ఆ టీవీ ఎదురే కూర్చొని ఆ టీవీ మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఎవ్రీ టైం మేము ఎక్కిన బస్సులో టీవీలో డెఫినెట్గా మూవీ పెడతారు. ఆ మూవీ చూస్తూ జోకులు వేసుకుంటా నవ్వుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఆ రోజైతే ఇంకా మూవీ పెట్టలేదు. ఫైనల్లీ నేనైతే కాలేజ్కి వచ్చేసాను. సో ఎండ అయితే బీభత్సంగా ఉంది తెలుసా గాయస్, మామూలుగా లేదు. ఆ ఎండలో కూడా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళాల్సి వచ్చింది. వెన్నెల్లా కాస్తుందనమాట. నా బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో అప్పటికి చాలా ఎర్లీగా వచ్చేసాము. ఎప్పుడు లేట్ అవుతూ ఉంటుంది అనమాట, నాకు ఒక ½ లేట్ అవుతూ ఉంటుంది. బట్ ఈసారి అయితే చాలా ఫాస్ట్గా వచ్చాం, బికాస్ ట్రాన్స్పోర్ట్ చాలా తొందరగా తీసుకొచ్చారనమాట బస్ వాళ్ళు. సో ఇదైతే మా ఉమెన్స్ రూమ్ అనమాట. మెయిన్లీ ఏంటంటే గర్ల్స్ అందరూ ఇక్కడే ఫ్రెష్ అవుతారు. సో ఇక్కడే లంచ్ చేయడం ఇదనమాట. ఓన్లీ గర్ల్స్ వరకు సపరేట్గా రూమ్ ఉంటుంది మా కాలేజ్లో. అందరూ ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ బాక్స్ తెచ్చుకొని బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని ఇక్కడే తిని ఇక్కడే ఫ్రెష్ అయ్యి ఇక్కడే చదువుకొని మేము ఎగ్జామ్కి వెళ్తూ ఉంటాం అనమాట. ఆఫ్టర్నూన్ ఫ్యాన్ వేసుకొని కొంచెం రిలాక్స్ కూడా అవ్వచ్చు. శ్రద్ధగా చదువుకుంటుంది ఫోన్లో. ఇదిగో ఇంకో యూట్యూబర్, అదే అసలైన యూట్యూబర్ ఇవ. అదే ఫేమస్. అవునవును, సెల్ఫీ మేడం ప్లీజ్ మేడం అంట. వచ్చిద్వే, ఎందుకు రాదు. సో చూసారు కదా, నాకు ఎప్పుడు ఎగ్జామ్ రాసేప్పుడు ఇలా క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు వీడియో తీయించుకోవడం అలవాటు అనమాట. సో చెప్తే వైష్ణవి తీసింది. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది, మెమరబుల్గా అనిపిస్తూ ఉంటుంది. సో మార్నింగ్ 3 ఎగ్జామ్స్, ఆఫ్టర్నూన్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఎగ్జామ్స్లో 5 సబ్జెక్ట్స్కి మార్నింగ్కి 3 ఎగ్జామ్స్ పెట్టేస్తారు, ఆఫ్టర్నూన్ 2 ఎగ్జామ్స్ పెడతారు. 1 డేలో 5 ఎగ్జామ్స్ రాయాలి మేము. అండ్ అది అయిపోయిన తర్వాత లంచ్కి బయటకు వచ్చేసాం. ఫేమస్ ఇస్మాయిల్ బిర్యానీ ఇన్ ఒంగోలు అనమాట. ఈ ఇస్మాయిల్ బిర్యానీ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయో ఒంగోలులో చాలా ఉన్నాయన్నమాట. ఎవ్రీ టైం మేము ఈ బ్రాంచ్కే వస్తూ ఉంటాము. సో చాలా బాగుంటుంది ఇక్కడ. నాన్ వెజ్ కూడా బాగుంటుంది అనమాట. మేము ఫస్ట్ టైం ఇక్కడికే వచ్చింది, అప్పటి నుంచి ఎక్కువ ఇక్కడికే వస్తూనే ఉంటాం. ఎక్కువ ఎక్కడ
బాగుంటుందని కొత్త ప్లేసెస్ కూడా ట్రై చేస్తూ ఉంటాం అనమాట. మీకు చెప్తానే ఉంటాను, కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము. సో అలాగా ఇస్మాయిల్ బిర్యానీకి వచ్చామన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే గ్రూప్గా కలిసినప్పుడు ఎవరికి ఏది ఇష్టమో అది తీసుకుంటాం అనమాట. ఒకరి మీద డిపెండ్ అవ్వడం అలా ఉండదు. అందరి అభిప్రాయాలు తెలుసుకొని అందరినీ అడిగి ఆర్డర్ చెప్పడము, నీకు ఏది కావాలి చాలా అని ఇలా డిస్కస్ చేసుకుని ఆర్డర్స్ చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ తినేటప్పుడు కూడా ఫన్ నడుస్తూ ఉంటుంది అనమాట. అసలు నవ్వి నవ్వి నాకైతే స్టొమక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, అంత ఎక్స్ట్రీమ్ ఫన్ నడుస్తూ ఉంటుంది. సో కాలేజ్కి వెళ్ళినప్పుడల్లా ఈ ఫన్ వల్ల కొంచెం చేసే జర్నీ, ప్రెజర్స్, టెన్షన్స్ అన్నీ మర్చిపోతూ ఉంటాం అనమాట కొత్త ప్లేస్, ఫ్రెండ్స్ని కలిసినప్పుడు. సో ఇది కూడా మెమరబుల్ అనమాట. సో లైఫ్లో నాకు తెలిసి ఏదైనా మెమరబుల్లే, దాన్ని ఒక మెమరీగా ఉంచుకోవడం, ఒక మెమరీగా క్రియేట్ చేసుకోవడం అందులో ఉంటుందని కొన్ని విషయాల్లో తెలుసుకుంటూ ఉంటా అనమాట. సో ఇక్కడైతే మేము చికెన్ బిర్యానీ ఆర్డర్ చెప్పేసాం. ఫ్యామిలీ ప్యాక్స్ ఉండేవి ఇదివరకు, ఇప్పుడు లేవంట. సో అందరికీ 2 చికెన్ బిర్యానీస్ చెప్పేసాం. తర్వాత కుదిరితే కావాలంటే ఏమన్నా స్టార్టర్డ్, ఎక్స్ట్రా రైస్ అలా చెప్పేసుకుంటాం అనమాట. యాక్చువల్గా మేము వెళ్ళిన రోజైతే మా కాలేజ్ వాళ్ళందరూ హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడే ఉన్నారు. సో తర్వాత మేమందరం కలిసి వెళ్ళేటప్పటికే ఉన్నారు. మేమందరం కలిసి వీడియో తీసుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడైతే చైతన్య సార్, సుభాష్ సార్, మహేష్ అండ్ నేను, వైష్ణవి అండ్ వేరే సార్ కూడా వచ్చారనమాట. సో లంచ్ తినేసి మళ్ళీ బ్యాక్ టు కాలేజ్ అనమాట. బాగా అనిపిస్తూ ఉంటుంది. తినేటప్పుడు కూడా జోకులు అసలు తట్టుకోలేము. ఇక్కడైతే ఇంకా ఎక్స్ట్రీమ్ ఫన్ జరుగుతుంది. బట్ కార్లో అయితే సాంగ్స్ పెట్టారు. సో దానివల్ల నేను అది మీకు వాయిస్లో ఉంచలేదు. ఈసారి అయితే డెఫినెట్గా మేము వేసుకున్న జోక్ నేను మీతో షేర్ చేస్తాను. ఫైనల్లీ ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కాలేజ్కి అయితే బ్యాక్ వెళ్ళిపోయాం. మాకు 2 ఇంటర్నల్స్ కాబట్టి ఫస్ట్ ఇంటర్నల్, సెకండ్ ఇంటర్నల్లో ఫస్ట్ ఇంటర్నల్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇంటర్నల్లో మాకు వైవా అడుగుతారనమాట. సో ఆ రోజు అయితే బాగా లేట్ అయిపోతుంది. సో ఇది సెకండ్ ఇంటర్నల్ కాబట్టి వైవో కూడా ఈవినింగ్ 6 వరకు అడిగారు. మాకైతే ప్రిన్సిపల్ సార్ వచ్చి అడిగారనమాట. సో చాలా భయం వేసింది. ఇక్కడైతే బటర్ఫ్లైస్ భలే ఉన్నాయి, నేను అది కూడా తీసాను అనమాట. సో జూడియో, సో హూ లవ్స్ జూడియో, లెట్ మీ కమెంట్ జూడియో లవర్స్. సో ఫైనల్లీ ఇంక మేమైతే కాలేజ్ రీచ్ అయిపోయాం కార్లో. సో ఇలా మా కాలేజ్ చూపిస్తున్నప్పుడల్లా అదొక పాజిటివ్ వైబ్ మంచిగా అనిపిస్తూ ఉంటుంది. దీని తర్వాత వైవో అడిగారనమాట. వైవో అడిగిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళిపోయి కొంచెం టీ అలా తాగేసి గ్యాప్లో, ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి రాసేసిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి స్నాక్స్కి వెళ్తామన్నమాట. సో అప్పుడైతే నేను ఇంకా వైవోకి ప్రిపేర్ అవుతా, అసలు ఇంక వీడియో షూట్ చేయలేదు. అలా అయిపోయింది. సో ఫైనల్లీ అందరూ వచ్చేసారు. ఈ 2 ఎగ్జామ్స్ రాసిన తర్వాత వైవో కూడా కంటిన్యూ అయిపోతుంది అనమాట. అలా నా ఫస్ట్ ఇంటర్నల్ అండ్ సెకండ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయిపోయినవి. వెయిట్ ఫర్ సెమ్ ఎగ్జామ్స్ అనమాట. సో ఈసారి సెమ్ ఎలా నడుస్తుంది ఏంటో చూడాలి డెఫినెట్గా. టుడే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ, స్టే హైడ్రేటెడ్. ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి స్టే ట్యూన్డ్ టు తెలుగు రాని. సో వీడియో ఎలా అనిపించింది ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు, లెట్ మీ కమెంట్ అండ్ కామెంట్ బాక్స్. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. స్టే ట్యూన్డ్ టు తెలుగు రాని. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.